మంగళగిరి నుంచి లోకేష్ గారు మరియు లావణ్య గారు పోటీ చేస్తున్నారు. ఇది అయితే మోస్ట్ వాంటెడ్ ప్లేస్ అని నేను చెప్తాను. బికాస్ మనకి పక్కనే ఉన్నారు, అసలు మోస్ట్ దగ్గర శత్రువులు పక్కనే ఉన్నారు. సో జగన్ గారికి ఈయనకి పచ్చగడ్డి వేసిన బగ్గుమని అంత శత్రుత్వం అని నేను అంటాను. బికాస్ ఒక్కొక్క స్పీచ్ లో ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటుంటే భయం వేస్తుంది. కనీసం కనిపిస్తే చంపేస్తారా ఏంటి అంత భయం వేస్తున్నట్టు ఇద్దరు స్పీచ్లు ఇచ్చుకుంటారు. సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఇది అసలు మెయిన్ నాకు క్యూరియాసిటీగా ఉంది తెలుసుకోవాలని. సో మరి ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి పోటీ చేసేది ఇద్దరు కాబట్టి గెలుపు ఎవరిది? జగన్ గారు లోకేష్ గారు వాళ్ళిద్దరు మాటల్లో కొట్టుకుంటుంటే నువ్వు భయపడిపోయినట్టు జనం అంతా భయపడిపోతారు, కానీ వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు బోత్ స్టడీడ్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ అండ్ స్ట్రాటజీ సేమ్. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగానే వివిధ మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా చిన్నప్పటి నుంచి ఆయన చేసుకుంటూ వస్తుంటే, చిన్నప్పటి నుంచి జగన్ గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పెరిగారు. ఆయన కుమారుడిగా రాజకీయాన్ని సంతరించుకున్నారు. అండ్ పాపం లోకేష్ గారిని పప్పు అని ఏడిపిస్తూ ఉంటారు మామూలుగా, కానీ హీఈస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ చంద్రబాబు నాయుడు. అండ్ బ్లడ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తులు, చాణక్య నీతి అంతా కూడా ఆయన ఇంట్లో పుట్టి ఆయన క్లోజ్ గా అబ్జర్వ్ చేసి పెరిగిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఫ్యూచర్ లో వీళ్ళిద్దరికే ఉంటుందన్నమాట పోటీ. కాబట్టి ఒకళ్ళొకళ్ళు బ్యాట్ చేసుకోవాలా, ఒకళ్ళొకళ్ళు రైవలరీ ఉంటుంది. కాబట్టి పొలిటికల్ వరకు పొలిటికల్ స్ట్రాటజీ వరకే అట్లా అనుకుంటారు. బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ. ఈ పప్పు అనే ట్యాగ్ నాకు తెలిసి ఈ సంవత్సరం అది మొత్తానికి పోయింది. ఎందుకంటే ఈ యువగలం ఎప్పుడైతే పెట్టారో ఆయన మాట్లాడిన తీరు, ఆయన పెడుతున్న మేనిఫెస్టోలు గానీ, లేదంటే తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే సంక్షేమాల గురించి కానీ ఆయన చెప్పిన ఆ తీరుని చూస్తే ఆయనకి ఆ ట్యాగ్ అసలు సెట్ కాదని జనాలు అయితే వచ్చేసారు. మనము ఇదే ఛానల్లో మనము ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఆయన చదువుకున్నది మంచి యూనివర్సిటీస్ లో, ఫారిన్ యూనివర్సిటీస్ లో చదువుకొచ్చారు. హీఈస్ నాట్ పప్పు అని మనం ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకనంటే ఇప్పుడు జగన్ గారు హీఈస్ అన్ హైదరాబాద్ పబ్లిక్ స్టూడెంట్, స్కూల్ స్టూడెంట్. ఈయన కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, వివిధ యూనివర్సిటీస్ లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్, ఎంఐటి, ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ ఇలాంటి, ఇప్పుడు జగన్ గారి పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు. అండ్ దే ఆర్ వెరీ బ్రైట్. జగన్ గారి కూతురు ఉంది ఇప్పుడు, ఆమె మెరిట్ లో సెలెక్ట్ అయింది. ఒక జగన్ కూతురుగా ఆమెకు సీట్ సంపాదించుకోవాలి, ఇద్దరు కూతుర్లు కూడా. అలాగే మన లోకేష్ కూడా ఏదో సత్యం రామలింగరాజు గారు వాళ్ళు వచ్చారు, ఫండింగ్ చేశారు, అది ఇది అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి విదేశాలకు వెళ్తున్న వాళ్ళందరికీ ఫండింగ్ చేయట్లేదా, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ రావట్లేదా? ఇవన్నీ అపోహలు అనమాట. అలాగే ఈయనకి వాగ్దాటి లేదు, లేకపోతే తెలుగు రాదు. తెలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివిన వాళ్ళకి తెలుగు కొంచెం వెంటనే క్యాచీ కాదు తెలుగు సబ్జెక్టు. అందువలన అంత మాత్రాన ఆయనేమో పాస్టర్లా మాట్లాడుతున్నారు అలా అంటూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడినప్పుడు ఏదైనా కూడా అనుభవం వస్తుంటేనే వస్తుంది. మెచ్యూర్డ్ లీడర్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు సీనియారిటీ వచ్చేసింది, ఇంకా పార్టీని నడుపుతున్నాడు కాబట్టి ఫ్యూచర్ లో ఆయనే నడిపేది. మరి చక్కగా ఆయన జగన్ గారికి చిన్న క్వశ్చన్ యాడ్ అయింది. సో ఇన్ ఫ్యూచర్ మనం ఈయన సీఎం ప్లేస్ లో చూడొచ్చా? డెఫినెట్ గా చూడొచ్చు. ఎందుకు చూడలేము? ఇప్పుడు డౌట్ లేకుండా అప్పుడు పాపం జగన్ గారు సోనియా గాంధీని అడిగారు, చేశారన్నారు, ఆమె ఇవ్వలేదు పోస్ట్ అన్నారు వీళ్ళంతా. సో ఎంత త్యాగం చేసి ఆయన 18 నెలలు జైల్లో పెట్టినా సరే ప్రజల్లోకి వచ్చి పోరాడి గెలుపుతోనే సక్సెస్. కార్యము ఎప్పుడు కూడా ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. లక్ష్మి అంటే డబ్బు కాదు, విజయం. ఆ పోరాట పటిమ ఉన్న మనగాళ్ళు అనమాట వీళ్ళు. కాబట్టి అందువలన స్ఫూర్తి వాళ్ళు యువతకి. ఫైట్ చేస్తేనే వస్తుందిరా, ఇంట్లో పడుకొని కలల కంటే డే డ్రీమ్ చేస్తే రాదు అని చెప్పేటటువంటి మహాయోధులు వీళ్ళు. ఒక కర్ణుడిగా, ఒక అర్జునుడిగా, ఒక భీష్ముడిగా, ఒక ద్రోణాచార్యుడు లాంటి వాళ్ళు. కాబట్టి మనము అంతా కూడా అక్కడే కదా. కాబట్టి వీళ్ళు కూడా లోకేష్ లో విషయంలో వచ్చేసరికి ఫుల్ మెచ్యూరిటీ వచ్చేసింది ఆయనకి. అండ్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి సబ్జెక్ట్ ని, ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలాగైతే తాను ఇంప్రెస్ చేసుకోవాలి ప్రజల్ని, ఇవన్నీ కూడా జగన్ గారిని చూసి నేర్చుకున్నాడు. వాళ్ళ డాడీని చూసి నేర్చుకున్నాడు,
జగన్ గారిని చూసి నేర్చేసుకున్నాడు, మళ్ళీ ఫైట్ చేయాలి. మరి అంతకు ముందు పాపం ఈ రకంగా కూడా పోరాడొచ్చా వీళ్ళు అనేటటువంటిది పాపం కొంత పిరికితనం ఉండేది తెలుగుదేశం లీడర్స్ లో, భయం ఉండేది. అదంతా పోయింది. ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత, ఒకసారి మునిగిన తర్వాత ఏమవుతుంది, అంతా కూడా ఇంకా నిండా మునిగిన వాడికి చలేంటి. సో ఆయన జైలుకి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. సో ఎవ్రీథింగ్ అంతే. తెగిచ్చేస్తే ఎవరైనా సరే, ఎనీ కామన్ మ్యాన్ ఆల్సో కెన్ బికమ్ ఏ పొలిటీషియన్. వీళ్ళు ఏమన్నా పైనుంచి ఊడబడ్డారా? మామూలుగా పుట్టినటువంటి వాళ్ళే, మనలో నుంచి వచ్చిన వాళ్ళే. ముందు లీడర్ అనేటటువంటి వాడు ఎలా తయారవుతాడో తెలుసా? ఫస్ట్ ఒక స్ట్రీట్ లో కరెంటు బిల్లులు కట్టడానికి వాడు చేస్తాడనమాట. నాకు పని ఉంది నాయన, కొంచెం కట్టిపెట్టు అంటారు. తర్వాత వాటర్ బిల్లులు కడతాడు. తర్వాత వాళ్ళ మీద 10 మందిని పోగేస్తాడు. పోగేసి లీడర్షిప్ చేసి అది లీడర్గా అలా నెక్స్ట్ ఎలక్షన్స్ లోకి ఇట్లా వచ్చి తయారైన వాళ్ళే. ఆ తర్వాత వీళ్ళు ఏమైపోతారంటే, లీడర్స్ అయిపోయిన తర్వాత ఈ కింగ్డమ్ మా తాత సంపాదించింది, ఈ కింగ్డమ్ మా తాతల జాగీరు అనుకుంటే పడగొట్టేస్తారు ఓటర్లు. ఏం చేస్తారు? డెమోక్రసీ, సెక్యులరిజం. అందువల్ల డెమోక్రటిక్ గా ఇప్పుడు ఎన్నో పార్టీలు మనం చూసాం. మేమే వచ్చేస్తాం మూడోసారి కూడా అనుకున్న వాళ్ళని కుప్పకూలు చేశారు ప్రజలు. అలాగే ప్రైమ్ మినిస్టర్లు ఇందిరాగాంధీ నాకు తిరగలేదు అనుకుంటే ఎమర్జెన్సీ టైంలో తొక్కి పడేశారు. యాక్చువల్లీ తెలివైన వాళ్ళు లీడర్స్ కాదండి, జనాలే తెలివైన వాళ్ళు. అండ్ హైలీ డిప్లొమాటిక్ అండ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ షార్ప్. అసలు అమాయకులు మన లీడర్సే పాపం. అందుకని దే విల్ ఇన్నోసెంట్లీ బిలీవ్. ఇప్పుడు ఓటేస్తాం సార్ మీకు అంటే నమ్ముతారు కదా, డబ్బులు ఇస్తారు పాపం. డబ్బులు ఇస్తే ఓటేస్తాడు కదా అని వాడు ఇద్దరి దగ్గర తీసేసుకుంటాడని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన? సరే తీసేసుకుని వాడికి కావాల్సింది వాడు వేసేస్తాడు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే పుష్కలమైనటువంటి అధికార యోగాలు మన లోకేష్ గారికి ఉన్నాయి. లోకేష్ సీఎం కాలేడు, లోకేష్ ఎమ్మెల్యే కాలేడు అని చెప్తున్నారు కదా. ఇట్ టేక్ సమ్ టైమ్. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ ఈయనకి ఇది ఒక్కటే చాలు ఆన్సర్. మేషంలో రవి, రాజ్య స్థితిగతుడైనటువంటి రవి ఏ నాటికైనా సరే ముఖ్యమంత్రిని చేస్తుంది. అసలు ఆయన ఎమ్మెల్యే అవసరం ఉంది, మన మినిస్టర్ గా చేశాడుగా లాస్ట్ టైం చేశాడు. కాబట్టి ఆ రవి దాని డ్యూటీ చేసుకుంటూ పోయింది. అలాగే ఈ యొక్క శుక్రుడు వచ్చే స్థితిలో మీనరాశిలో ఉన్నాడు. ఆల్ కంఫర్ట్స్ అన్ని ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. బట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్, జెంటిల్మెన్. సో ఈ శుక్రుడు బుధుడు కూడా మిత్రక్షేత్రగతులే, ఆయన మిత్రులు. కాకపోతే ఈ యొక్క బుధుడు ఆ మీనరాశిలో కొంచెం బాగుండకపోవడం వల్ల కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఆయనకి. బుధుడు అంటే ఎవరు? కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తడబడ్డము, ఇవి అవన్నీ కూడా గతంలో ఈ బుధుడు మీనరాశిలో ఉండి నేర్చపట్టడం వల్ల, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఆయన అలా చేశాడు తప్ప. బట్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆయన చక్కగా పుంజుకుంటున్నారు. మూవింగ్ టు లావణ్య గారు. లావణ్య గారు వచ్చేసరికి ఈమెకి మేషరాశిలోకి వచ్చారు పేరుని బట్టి. అండ్ గోచార రీత్యా మేషరాశి ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది యాజ్ డే ఇంక్రీజెస్. అంటే డే బై డే 13th May అలా పెరుగుతున్న కొద్దీ మేషరాశి పుంజుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ లాభస్థితిగతుడైనటువంటి శని, రాజ్య స్థితిగతుడైనటువంటి శని ఈమెకి అధికార యోగాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అలాగే ధనస్థానంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఆమె ఏమవుతుందంటే ఆమెకి కమ్యూనికేషన్, ఆమె చెప్పేది పబ్లిక్ లోకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఆ బలం కూడా కావాలన్నమాట. ఆ ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి వాట్ షీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్. ఆమె ఏం చేయాలి? మేనిఫెస్టోలు తీసి పడేసాయి. ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీదా మేనిఫెస్టో అంటే? లేకపోతే మేము ఫ్రీ ఇస్తామని జగన్ అంటాడు, మేము ఫ్రీ ఇస్తామని చంద్రబాబు నాయుడు అంటాడు, మేము ఎన్ని డబ్బులు ఇస్తామని అన్ని డబ్బులు ఫర్ లుకింగ్ ఫర్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్. వీటిని డబ్బులు తీసుకోవడం కోసం ప్రజలు ఓటేసేది. నో, గవర్నెన్స్ ఎలా ఉండాలి? దే హ్యావ్ టు హియర్ టు ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది వినేటటువంటి గుణం ఉన్నప్పుడు తప్పకుండా మంచి గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. ఆ తర్వాత ఫోర్సైట్, ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళగలిగేటటువంటి మనస్తత్వం లావణ్య మేడంలో ఉంది. కాబట్టి న్యాచురల్ గా స్త్రీ కాబట్టి అండ్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆధిపత్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం మనకి లోకేష్ గారికి ఇంకా పుంజుకుంటుంది. అండ్ డెఫినెట్లీ వన్ డే హీ విల్ డెఫినెట్లీ he will decide the government.